ఈరోజు మనం మన జీవితాన్ని కొన్ని వారాల పాటు ప్రభావితం చేయబోయే ఒక పెద్ద జ్యోతిష్య మార్పు గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యంలో గ్రహాలు రాశి మారినప్పుడు మన ఆలోచనలు, నిర్ణయాలు చివరికి అదృష్టం కూడా మారిపోతూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు జరగబోతోంది. మన జ్యోతిష్యంలో సేనాధిపతిలా ఉండే కుజుడు తన రాశిని మార్చుకోబోతూ ఉన్నాడు. సరిగ్గా సెప్టెంబర్ 13 రాత్రి 8:18 కుజుడు ప్రస్తుతం ఉన్న కన్యారాశిని వదిలి శుక్రుడి ఇంట్లో ఉండే తులారాశిలోనికి వస్తూ ఉన్నాడు. ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఈ మార్పు వల్ల ప్రపంచంలో చాలా వింతలు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది. అయితే కుజుడు తులారాశిలోనికి ప్రవేశించడం వల్ల ద్వాదశి రాశులలో కొన్ని రాశుల వారికి కష్టకాలంగా ఉంటుంది. కుజుడు రాశి మారినప్పుడు ఒక్కో రాశిలో ఒక్కో స్థానంలో ఉంటాడు. కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి మనం ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి చెడు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కుజుడు రాశి మారటం వల్ల మన జీవితాలలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే కుజుడు నిప్పులా ఉంటాడు, తులారాశి నీటిలా శాంతంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మార్పు మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ మార్పు ఏ రాశి వారికి అదృష్టం తెస్తుందో, ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండాలో కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. జ్యోతిష్యంలో కుజుడిని భూమి పుత్రుడు అంటారు. అంటే ఆయన భూమికి కొడుకు లాంటి వాడు. అందుకే ఇల్లు, స్థలాలు, ఆస్తులకు ఆయన కారకుడు. కుజుడు ఒక సైనికునిలా చాలా శక్తి, ధైర్యము, పట్టుదల కలిగి ఉంటాడు. ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేసే వరకు వదిలిపెట్టడు. అందుకే మన జాతకంలో కుజుడు బలంగా ఉంటే మనం చాలా చురుగ్గా, ధైర్యంగా, నాయకుడిలా ఉంటాం. మనల్ని చూసి నలుగురు భయపడతారు. అయితే ఆయన బలహీనంగా ఉండే దాని ఫలితాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అనవసరమైన కోపం, ఆవేశము, గొడవలు, శత్రుత్వాలు, ప్రమాదాలు, రక్త సంబంధిత సమస్యలు, అప్పులు లాంటివి ఆయన వల్ల వస్తాయి. అంటే కుజుడు మంచి చేస్తే రాజును చేస్తాడు, చెడు చేస్తే బిచ్చగాడిని చేస్తాడు. ఆయన శక్తి ఒక కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడితే ప్రాణాలను కాపాడుకోవచ్చు, చెడుకు వాడితే ప్రాణాలను తీయవచ్చు. అంతటి శక్తివంతమైన గ్రహణం కుజుడు. ఇప్పుడు కుజుడు తులారాశిలోనికి రాబోతూ ఉన్నాడు. తుల అంటే త్రాసు. ఈ రాశి గుర్తు కూడా త్రాసే. దీనిని బట్టే మనకు అర్థమవుతుంది ఈ రాశి స్వభావం ఏంటో. తులారాశి ఎప్పుడూ సమతుల్యత, న్యాయం, శాంతిని కోరుకుంటుంది. గొడవలు, వాదనలకు ఇది చాలా దూరం. అందరితో కలిసి ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి అనేది దీని స్వభావం. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే అందము, ప్రేమ, కళలు, సంగీతము, విలాసాలు, బంధాలు, పెళ్లి లాంటి సున్నితమైన విషయాలకు కారకుడు. అందుకే తులారాశి వాళ్ళు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వారికి గొడవలన్నా, వాదనలన్నా అస్సలు నచ్చదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. ఇది మంచిదా, చెడ్డదా, ఎవరికైనా నష్టం కలుగుతుందా అని త్రాసులో వేసి తూచినట్లుగా ఆలోచించి అప్పుడు ముందుకు వెళ్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిప్పు లాంటి ఆవేశపరుడైన కుజుడు శాంతిని, బంధాలను గౌరవించే తులారాశిలోనికి వస్తున్నాడు. ఇది ఒక విచిత్రమైన కలయిక. ఇక్కడ కుజుడికి అంత సులభంగా పడదు. ఎందుకంటే కుజుడు సూటిగా ఉంటాడు, కానీ తులారాశికి తెలివిగా మాట్లాడడమే ముఖ్యం. కుజుడికి వెంటనే పని పూర్తి కావాలి. తులారాశికి ఆలోచించడానికి సమయం కావాలి. ఈ సమయంలో న్యాయం కోసం పోరాడే గుణం పెరుగుతుంది. సమాజంలో జరిగే అన్యాయాలపై గొంతెత్తాలనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతాం. దీన్ని పాసివ్ అగ్రెషన్ అంటారు. అంటే కోపాన్ని నేరుగా చూపించకుండా పరోక్షంగా మాటల ద్వారా, చేతల ద్వారా చూపించటం. ఇది ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది, కానీ అహం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. అసలు కుజుడు రాశిలో ఏ స్థానంలో ఉంటే మంచి జరుగుతుందో, ఏ స్థానంలో ఉంటే మధ్యస్థ ఫలితాలను ఇస్తాడో, ఏ స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తాడో తెలుసుకుందాము. ఈ విషయం తెలుసుకోవటం వల్ల ఈ గ్రహాల సంచారం, వాటి యొక్క ఫలితాలను మనం సులువుగా అర్థం చేసుకోగలుగుతాము.
కుజుడు 3, 6, 10, 11 స్థానాల్లో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ స్థానాల్లో ఆయన ధైర్యం, శక్తి, విజయం, కీర్తి, ఆర్థిక లాభాలను పెంచుతాడు. కుజుడు 1, 2, 7, 8, 12 స్థానాల్లో కుజుడు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. ఈ స్థానంలో ఆయన కోపము, ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, వివాహ జీవితంలో సమస్యలు సృష్టిస్తాడు. కుజుడు 4, 5, 9 స్థానాల్లో కుజుడు మంచి, చెడు రెండూ కలిపి ఇస్తాడు. ఈ స్థానాల్లో ఇల్లు, కుటుంబము, అదృష్టము, తండ్రితో సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా పూర్తి నష్టం ఉండదు. ఇప్పుడు ఒక్కో రాశిపై ఈ కుజ సంచారం ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో వివరంగా చూద్దాం. మేషరాశి. మీ రాశికి అధిపతే కుజుడు. ఆయన మీ రాశిలో 7వ ఇంట్లోకి వస్తున్నాడు. మీ పూర్తి దృష్టి మీ భాగస్వామి మీద, మీ వ్యాపారం మీద ఉంటుంది. మీలో శక్తి విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ శక్తిని మీ భాగస్వామిపై పెత్తనం చెలాయించడానికి వాడితే మీ దాంపత్య జీవితంలో తీవ్రమైన గొడవలు తప్పవు. మీ భాగస్వామి కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదే మీ శక్తిని మీ భాగస్వామితో కలిసి కొత్త పనులు చేయడానికి వాడితే మీ బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కానీ అహం దానికి అడ్డు రాకుండా చూసుకోవాలి. పెళ్లిగాని వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా నడుము, కిడ్నీలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మీకు చాలా మంచిది. వృషభ రాశి. మీ రాశిలోనికి కుజుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. ఇది రోగాలు, అప్పులు, శత్రువులు, రోజువారీ ఉద్యోగం చూస్తుంది. కుజుడు ఒక చెడు గ్రహం కాబట్టి ఆయన 6వ ఇంట్లో ఉండటం మంచిదే. దీన్ని విపరీత రాజయోగం అంటారు. అంటే మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. కుజుడు ఆవేశానికి, గాయాలకు కారకుడు. మీరు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడి పనిచేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తపోటు, వేడికి సంబంధించిన సమస్యలు, యాక్సిడెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా అప్పులు ఇవ్వటము, తీసుకోవటం చేయవద్దు. సహోద్యోగులతో చిన్న చిన్న గొడవలు రావచ్చు. సర్దుకుపోవటం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవటం వల్ల మీకు మంచి రక్షణ లభిస్తుంది. మిథున రాశి. మీ రాశికి కుజుడు 5వ ఇంట్లోకి వస్తున్నాడు. 5వ ఇల్లు అంటే ప్రేమ, పిల్లలు, తెలివితేటలు, చదువు, స్టాక్ మార్కెట్ చూస్తుంది. కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల మంచి, చెడు ఫలితాలు రెండూ ఉంటాయి. ఒకవైపు మీలో కొత్త ఆలోచనలు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఫ్యాషన్ పెరుగుతుంది. అయితే కుజుడి కోపం వల్ల మీ ప్రేమ సంబంధాల్లో గొడవలు, అపార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామిపై ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. ఇది సంబంధాన్ని దెబ్బతీస్తుంది. పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రవర్తనలో కొంచెం మొండితనం పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ లాంటి వాటికి ఇది అస్సలు మంచి సమయం కాదు. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం వినటం మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి. మీ రాశికి కుజుడు 4వ ఇంట్లోకి వస్తున్నాడు. 4వ ఇల్లు అంటే తల్లి ఇల్లు, వాహనాలు, మనశ్శాంతి చూస్తుంది. కుజుడు 4వ ఇంట్లో ఉండటం అంత మంచిదిగా చూడరు. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో అనవసరమైన వాదనలు జరగవచ్చు. ఇంటి వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగం అదుపులో ఉంచుకోవాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన రిపేర్లు, రియల్ ఎస్టేట్ లాంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే ఒక మంచి విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు ఇంటిని బాగు చేయడానికి, కొత్త వస్తువులు కొనడానికి చాలా శక్తిని ఉపయోగిస్తారు. మీ మనసులో ఉన్న అశాంతిని తొలగించుకోవడానికి ధ్యానం, యోగా లాంటివి చేయటం అవసరం. ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. సింహరాశి. మీ రాశికి కుజుడు 3వ ఇంట్లోకి వస్తున్నాడు. 3వ ఇల్లు అంటే ధైర్యము, కమ్యూనికేషన్, తోబుట్టువులు, చిన్న ప్రయాణాలు చూస్తుంది. కుజుడు 3వ ఇంట్లో ఉండటం అనేది ఒక అద్భుతమైన యోగం. ఇక్కడ కుజుడు చాలా బలంగా ఉంటాడు. మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతూ ఉంటాయి. మీరు ఇంతకాలం వాయిదా వేసిన పనులన్నిటినీ ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి పూర్తి చేస్తారు. మీ మాటలో ఒక పవర్ వస్తుంది. మార్కెటింగ్, సేల్స్, మీడియా, రేటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వాటి వల్ల లాభం కూడా ఉంటుంది. మీ తోబుట్టువులతో మీ బంధాలు మెరుగుపడతాయి. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న జాగ్రత్త అవసరం.
మీ మాట కొన్నిసార్లు కఠినంగా ఇతరులను గాయపరిచేలా ఉండవచ్చు. అలాగే మీ ధైర్యం కొన్నిసార్లు దుస్సాహసంగా మారే ప్రమాదం ఉంది. రిస్క్ తీసుకునే ముందు ఆలోచించండి. ప్రతి ఆదివారం సూర్యుడికి నీళ్లు ఇవ్వటం, ఆతిథ్య హృదయ పారాయణం చేయటం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కన్యా రాశి. మీ రాశి నుంచి కుజుడు 2వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 2వ ఇల్లు అంటే డబ్బు, కుటుంబం, మాట చూస్తుంది. కుజుడు ఇక్కడికి రావటం వల్ల మీ పూర్తి ఫోకస్ డబ్బు సంపాదించటం మీద ఉంటుంది. మీరు డబ్బు కోసం చాలా కష్టపడతారు. అయితే కుజుడి కోపం వల్ల డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతకంటే వేగంగా ఖర్చు అయిపోతుంది కూడా. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా ప్లానింగ్తో ఉండాలి. అలాగే మీ మాట చాలా కఠినంగా, సూటిగా తయారవుతుంది. దీనివల్ల మీ కుటుంబ సభ్యులతో, దగ్గరి వారితో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. నాలుక నీ వల్ల మంచి జరుగుతుంది, నీ వల్లే చెడు జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త. వేడి చేసే పదార్థాలు, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న వాదనలు, ఆస్తికి సంబంధించిన గొడవలు రావచ్చు. ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించటం మీకు మేలు చేస్తుంది. తులారాశి. కుజుడు మీ సొంత రాశిలోనికి వస్తున్నాడు. ఇది చాలా పెద్ద మార్పు. మొదటి ఇల్లు మన శరీరం, వ్యక్తిత్వం, ఆరోగ్యం చూస్తుంది. కుజుడు మీ రాశిలోనికి రావటం వల్ల మీలో శక్తి, కోపము అన్నీ ఒక్కసారిగా పెరిగిపోతాయి. మీరు చాలా చురుకుగా ఉంటారు. అయితే మీ రాశి స్వభావం శాంతిని, సమతుల్యతను కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్య మీరు నలిగిపోతారు. ఈ అంతర్మదనం వల్ల మీలో చిరాకు పెరిగిపోతుంది. చిన్న విషయాలకే గొడవ పడతారు. ఇది మీ బంధాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తలనొప్పి, రక్తపోటు, జ్వరాలు, గాయాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ శక్తిని సరైన మార్గంలో పెట్టడం, వ్యాయామం చేయటం, జిమ్కి వెళ్ళటం లాంటివి చేయండి. దీనివల్ల మీలోని అదనపు శక్తి బయటకు పోయి మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ ఆరోగ్యం విషయంలో, డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పూలతో పూజ చేయటం వల్ల మీకు శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. వృశ్చిక రాశి. మీ రాశి అధిపతి కూడా కుజుడే. ఆయన ఇప్పుడు మీ రాశికి 12వ ఇంట్లోకి వస్తున్నాడు. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, విదేశీ ప్రయాణాలు చూస్తుంది. మీ అధిపతి వ్యయ స్థానంలోనికి వెళ్ళటం వల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అనవసరమైన ప్రయాణాలు, ఆసుపత్రి ఖర్చులు మీ మీద పడే అవకాశం ఉంది. మీరు శక్తి కోల్పోయినట్టుగా, నిరుత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ వెనుక శత్రువులు కుట్రలు చేసే అవకాశం ఉంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అయితే దీనిలో ఒక మంచి కోణం కూడా ఉంది. 12వ ఇల్లు విదేశాలను సూచిస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. అలాగే ఆధ్యాత్మిక చింతన, ధ్యానం లాంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. హాస్పిటల్స్, ఆశ్రమాలు లాంటి చోట్ల దాన ధర్మాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ధనుసు రాశి. మీ రాశికి కుజుడు 11వ ఇంట్లోకి వస్తున్నాడు. 11వ ఇల్లు అంటే లాభాలు, ఆదాయము, కోరికలు నెరవేరటము, స్నేహితులు చూస్తుంది. కుజుడి లాంటి చెడు గ్రహం 11వ ఇంట్లో ఉండటం అనేది ఒక మహారాజయోగం. ఇక్కడ కుజుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. మీరు ఏ పని చేసినా అందులో విజయము, లాభం తప్పకుండా ఉంటాయి. మీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. 1 కంటే ఎక్కువ మార్గాల నుంచి డబ్బు వస్తుంది. మీ పెద్ద కోరికలు, కలలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో నెరవేరుతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీ అన్నయ్యలు, అక్కయ్యల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపు లాంటివి ఆశించవచ్చు. ఇది మీకు అన్ని విధాల ఒక అద్భుతమైన సమయం. అయితే ఒక్కోసారి మీ స్నేహితులతో చిన్న చిన్న అహంభావంతో కూడిన గొడవలు రావచ్చు. వాటిని పెద్దవి చేసుకోకుండా చూసుకుంటే ఈ సంచారం మీకు ఒక వరం లాంటిది. ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దేవాలయంలో శనగలు దానం చేయటం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. మకర రాశి. మీ రాశికి కుజుడు 10వ ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. 10వ ఇల్లు అంటే ఉద్యోగము, వృత్తి, అధికారము, కీర్తి చూస్తుంది. కుజుడికి ఇది చాలా బలం ఉన్న స్థానం. ఇక్కడ కుజుడు సింహంలా గర్జిస్తాడు. ఇది మీ కెరియర్కు ఒక రాకెట్ లాంటి బూస్ట్ ఇస్తుంది. మీరు మీ ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు. మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మీ కింద 10 మందిని నడిపించే అధికారం మీకు వస్తుంది. మీ పనిలో మీరు చాలా దూకుడుగా కష్టపడి ఉంటారు. ఏ టార్గెట్ను అయినా సులభంగా చేరుకుంటారు. మీపై అధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, పోలీసు, ఆర్మీ, రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం.
మీ కీర్తి పెరుగుతుంది. అయితే కుజుడి ప్రభావం వల్ల మీరు పనిలో అధిక ఒత్తిడికి గురి అవుతారు. ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోకుండా పూర్తి సమయాన్ని పనికే కేటాయిస్తారు. ఇది మీ వ్యక్తిత్వ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. పనిలో బ్యాలెన్సు పాటించడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల మీ కెరియర్లో స్థిరత్వం సంభవిస్తుంది. కుంభరాశి. మీ రాశికి కుజుడు 9వ ఇంట్లోనికి వస్తున్నాడు. 9వ ఇల్లు అంటే అదృష్టము, తండ్రి, గురువు, ఉన్నత విద్య చూస్తుంది. కుజుడు అదృష్ట స్థానంలోనికి రావటం వల్ల మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితాలను పొందుతారు. తండ్రితో మీ బంధాలు మెరుగుపడతాయి. ఆయన ద్వారా మీకు లాభం చేకూరవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరవచ్చు. మీ గురువుల, పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీకు దేవుడి పనులు, సేవా కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. అయితే కుజుడి ప్రభావం వల్ల మీరు కొన్నిసార్లు మీ నమ్మకాల విషయంలో చాలా మొండిగా ఉంటారు. మీదే సరైనది అని వాదిస్తూ ఉంటారు. ఇది మీ తండ్రితో, గురువులతో విభేదాలకు దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు లేదా ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి శనివారం కాకులకు ఆహారం పెట్టడం మీకు మేలు చేస్తుంది. మీనరాశి. మీ రాశికి కుజుడు 8వ ఇంట్లోకి వస్తున్నాడు. 8వ ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు, ఆస్తులు, పరిశోధన, ఆరోగ్యం లాంటి చాలా సున్నితమైన విషయాలు చూస్తుంది. కుజుడు 8వ ఇంట్లో ఉండటం అనేది కొంచెం కష్టమైన సమయం. జీవితంలో అనుకోని ఆకస్మిక మార్పులు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యాక్సిడెంట్లు, గాయాలు, ఆపరేషన్లు, రక్త సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ అత్తమామలతో బంధాలు దెబ్బతినవచ్చు. అయితే ఒక మంచి విషయం ఏమిటంటే 8వ ఇల్లు పరిశోధనను సూచిస్తుంది కాబట్టి రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి, జ్యోతిష్యం లాంటి రహస్య శాస్త్రాలను అభ్యసించే వారికి ఇది చాలా మంచి సమయం. వారు లోతైన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఇన్సూరెన్స్, వారసత్వపు ఆస్తి లాంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. ఈ కష్టకాలంలో మీరు చేయాల్సింది ఓపిక పట్టడం, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం లేదా రుద్రనమకం వినటం. ఇది మిమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఈ కుజ సంచారం మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అదే మన శక్తిని, మన కోపాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, మన వ్యక్తిగత కోరికలకు, మన బంధాలకు మధ్య ఎలా సర్దుబాటు చేసుకోవాలో నేర్పుతోంది. ఈ సమయంలో అందరూ చేయదగిన కొన్ని సాధారణ పనులు ఏమిటి అంటే, ప్రతి మంగళవారం హనుమంతుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు లాంటివి దానం చేయాలి. కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది. మీ శక్తిని వ్యాయామం, క్రీడల లాంటి మంచి పనుల కోసం ఉపయోగించడం మంచిది. అందరితో ప్రేమగా, సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. కుజుని ప్రసన్నం చేసుకోవడానికి మరికొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం లేదా కనీసం ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవటం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య అష్టకం లేదా కుజ స్తోత్రం ప్రతిరోజు చదవటం, మీ ఇంట్లో ఎర్రటి పువ్వులు, మొక్కలు పెంచటం, ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించటం లేదా ఎర్రటి కండువ ధరించటం, ఎర్రటి రంగు వస్తువులను లేదా కందిపప్పును పేదవారికి దానం చేయటం, భూమికి సంబంధించిన విషయాల్లో, రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను సరిచేసుకోవటం, ముఖ్యంగా దక్షిణం వైపు ఎలాంటి చెడు ప్రభావాలు లేకుండా చూసుకోవటం. అయితే ఈ కుజుడి యొక్క మంచి చెడు ప్రభావం మనపై ఎన్ని నెలల పాటు ఉంటుంది అనే సందేహం మీకు వచ్చి ఉండవచ్చు. 45 రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది. కుజుడు ప్రతి 45 రోజులకు ఒకసారి తన సంచారాన్ని వేరొక రాశిలోనికి మార్చుకుంటాడు. అయితే తులారాశిలోనికి ప్రవేశించడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఈ 45 రోజులు ప్రతి రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.